అయితిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. లూకాసు వార్త 13వ అధ్యాయం 1-9 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారి కంటే అపరాధ మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు ఈ 3 దినాల కూడికలలో నేను కూడా మీ మధ్య ఉండి సహవాసం చేసి దేవుని వాక్యం ద్వారా కొద్ది పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి, నాకు ఈ ఆహ్వానాన్ని అందించిన దేవునికి, తోటి దేవుని దాసులు స్వామి గారికి, అలాగే మంజిత్ గారికి ప్రభు పేరిట అభినందిస్తూ ఉన్నాను. నిజానికి ఈ దినాలలో ఇప్పటికే కావలసిన వర్తమానాలు దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. అయినా ఈ ఉదయం మరొకసారి దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేయబోయే ముందు వాక్యం వినే వాళ్ళని ఒక 4 రకాలుగా విభక్షపు శ్రోతలు, 2వ రకం వాళ్ళని హ్యాబిచువల్ లిజనర్స్ అంటారు, అలవాటు శ్రోతలు. 3వ రకం వాళ్ళని హెడ్ స్ట్రాంగ్ లిజనర్స్ అంటారు, తలబిరుసు శ్రోతలు. 4వ రకం వాడాలి. ప్రకాశం జిల్లాలో 90 ఏళ్ల పెద్ద ఆయన చనిపోతే ఆయన భార్య 80 సంవత్సరాల వయసున్న ఆవిడ బాగా ఏడుస్తూ అసలు వచ్చిన సేవకులను సమాధి చేయనివ్వకుండా ఇబ్బంది పెడతా ఉంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చూశారు. ఆ తర్వాత సాయంత్రం పరిచర్యలు ఉంటాయి కదా, ఎటోళ్ళు అటు వెళ్ళాలి. వెళ్తామంటే సమాధి చేస్తామంటే చేయనివ్వట్లేదు. అదేమనంటే సమాధి చేయనివ్వకుండా అలా అడ్డం పడిపోయావు అని అంటే, తాత అంటే నీకు అంత ప్రేమ అని అంది. అప్పుడు వెంటనే ఆ పెద్ద ఆవిడ అంది, ప్రేమ నా ముఖమా అంది. మరి అదేంటి మా అమ్మ అంతలా ఏడ్చావు అని అంటే, ఎందుకు ఏడ్చానో తెలుసా? రోజు ఆయన గురకబెడితే కానీ నాకు నిద్ర పట్టదు. కాబట్టి ఇప్పుడు నా సమస్య ఏంటంటే, ఈరోజు ఆమెకు కలిగే మేలు ఏమీ లేదు కానీ చెవులు అలా అలవాటైనవి. ఇలాంటి వాళ్ళనే హ్యాబిచువల్. ప్రారంభంలో నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇక్కడ విన్న అందరూ దండేపల్లిలోనికి వచ్చిన వారు, ఈ కూడికలకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆఖరి రకమైన శ్రోతలుగా లేకపోతే ఈ దండేపల్లిని మీరు దండగపల్లిగా మార్చిన వాళ్ళు అవుతారు. అప్పుడు పేరు మారిపోద్దన్నమాట. అంటే మీరు వచ్చింది మైన సంగతి ఏంటంటే మారు మనస్సు. అదే నేను ఈ ఉదయకాలం మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. జాగ్రత్తగా వినండి. నేను ఒక 4 లేక 5 సంగతులు మీ ముందు పెడతాను. మొదటి సంగతి ఏంటంటే, మారు మనస్సు పొందిన వ్యక్తిని మనం ఎలా గుర్తించవచ్చు. మొదటి తలంపును. మూడవది, మారు మనస్సు లేని వారై
తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, మారు మనస్సు లేని వారిని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, పాటలు పాడవచ్చు, మీటింగ్కి రావచ్చు, కానీ వారిలో దేవుని భయం అనేది ఒక వ్యక్తిలో లేకపోతే వారు మారు మనస్సు పొందిన వారు కారు. దేవుని భయం, కానీ దేవుడంటే భయం మిస్సింగ్ పర్ల్ ఇన్ టుడేస్ చర్చ్. నేటి క్రైస్తవ సంఘములో కనుమరుగవుతున్న ఆభరణము దేవుని భయము. దేవుని భయం కనబట్ల, కార్యక్రమాలు కనబడుతున్నాయి, దేవుని భయం కనబట్టలేదు. అందుకే అలవాటుగా వస్తున్నారు, వాడుకగా వస్తున్నారు, వేడుకగా వస్తున్నారు, అలవాటుగా వాక్యం వింటున్నారు, అలవాటుగా ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగానే బ్రతుకుతున్నారు. మారు మనస్సు అనేది దాని యొక్క వ్యక్తిని పొందిన వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు అంటే, దేవుని భయం వారిలో ఉంటుంది, ఫియర్ ఆఫ్ గాడ్. తర్వాత మారు మనసు పొందిన వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు అంటే, వారిలో ఆ పదాన్నే విడదీద్దాం. మారు మనస్సు అంటే వేరొక మనస్సు, మనస్సు మారడం, చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, వైఖరి మారడం, మనస్సు మారడం, హృదయం మారడం, ఇంతే. అదే జరగకపోతే మారు మనస్సు ఉన్నట్టు కాదు. కాబట్టి దేవుని భయం తర్వాత మారిన జీవిత వైఖరి, ఈ రెండు మారు మనస్సుకు తిరుగులేని గుర్తులు. బైబిల్ అంతట్లో మనం గమనిస్తే మనకు అర్థమయ్యే సంగతి అదే. దేవుని భయం ఆ రీతిగా మారుస్తుంది. ఈ లూకాసు వార్త 13వ అధ్యాయం నేపథ్యాన్ని మనం గమనిస్తే, యేసు ప్రభు వారు భూలోకంలో ఉండగా ఆయన దగ్గరికి కొంతమంది వచ్చి రెండు సంగతులు గురించి ప్రశ్నార్థకంగా ఆయనను అడగడం మనం చూస్తాం. అదేంటంటే, గలిలయులైన వారి కొందరి రక్తాన్ని పిలాతు, అప్పుడు రోమా ప్రభుత్వం పరిపాలనలో ఉంది. పిలాతు ఈ యెరూషలేము ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. రోమా ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడానికి వీరి సొమ్ము కొల్లగొట్టి, దేవాలయంలో సొమ్ము కొల్లగొట్టి అది తీసుకెళ్ళాడు, దొంగిలించి లేక బలవంతంగా తీసుకొని వెళ్ళాడు. ఈ సంగతి యూదులకు, ఇశ్రాయేలీలకు తెలిసి వాళ్ళందరూ దేవాలయములో కూడుకున్నారు. వాళ్ళల్లో జెలోతీయులు అనేవాళ్ళు తీవ్రవాదులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అని భావించేవాళ్ళు. వారు కూడుకొని వారు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా, మఫ్టీలో వచ్చిన రోమా సైనికులు ఈ కూడుకున్న దేవాలయ సమూహంలో ఉన్న యూదుల మీద పడి వారు దాచుకున్న కత్తులతో దాడి చేసి వాళ్ళని చంపేసి ఆ రక్తాన్ని వాళ్ళ బలులతోనే కలిపారు. అది దాని యొక్క నేపథ్యం. ఈ సంగతి యేసు ప్రభువు వారి ముందుకు తీసుకొని వస్తే వాళ్ళు అనుకున్నారు, యేసు ప్రభువు వారికి జనబలం ఉంది కదా, ఆయన కూడా యూదా పుట్టక పుట్టాడు కదా, కాబట్టి అందరూ రోమా ప్రభుత్వం మీద తిరగబడితే ఆ ప్రభుత్వం పటాపంచలైపోతుంది, మనం పరిపాలించుకోవచ్చు అని ఈ దృష్టాంతాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఆయన ఏమంటాడా అని ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆయన గనక నిజమే, మన వాళ్ళని ఎలా చేయటం తప్పు కదా, కబడదాం అని అంటే రోమా ప్రభుత్వానికి ఆయన శత్రువు అవుతాడు. లేదు, పిలాతు చేసింది కరెక్టే అని అంటే ఇశ్రాయేలీలకు శత్రువు అవుతాడు. అందుకని ఆయన చనిపోయే సమయం అప్పటికి రాలేదు కాబట్టి ఆయన అసలు భూలోకానికి ఎందుకు వచ్చాడో ఆ సంగతి ఎత్తి చెప్పాడు. అది దీని యొక్క నేపథ్యం అన్నమాట. అందుకే అన్నాడు, ఎవరిది తప్పు ఎవరిది రైటు అన్నది నేను చెప్పడం లేదు, కానీ మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అన్నాడు. తర్వాత మరొక సంగతి ఏంటంటే,
సిలోయము అనే ప్రాంతంలో గోపురం పడి 18 మంది చచ్చిపోయారు యాక్సిడెంటల్గా. ఒకటి పొలిటికల్ ఇష్యూ, రాజకీయపరమైన సంగతిని ప్రభువు ముందుకు తెచ్చారు. ఆయన దానికి ఇచ్చిన పరిష్కారం ఏంటంటే మారు మనసు పొందండి అని. తర్వాత యాక్సిడెంటల్ ఇష్యూ, సోషల్ ఇష్యూని, సామాజిక పరమైన సంగతిని ప్రభువు ముందుకు తెచ్చారు. అకస్మాత్తుగా గోపురం పడి 18 మంది చచ్చిపోయారు కదా, వాళ్ళకంటే మీరు మంచి ఉంటున్నారా? కాదు, మీరు మారు మనసు పొందకపోతే అలాగే నశించిపోతారు అని చెబుతూ కింద ఒక ఉపమానాన్ని చెప్పాడు. నా సందేశం చివరిలో ఆ ఉపమానం దగ్గరికి వద్దాం. కానీ ప్రారంభంలో నేను చెప్పదలిచిన సంగతి ఏంటంటే, యేసు ప్రభువు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మారు మనసు ప్రకటించడానికి వచ్చాడు. అందుకనే మనం మార్కు సువార్తలో, లూకా సువార్త తొలి అధ్యాయాల్లో యోహాను చెరపట్టబడిన తర్వాత ఆయన ప్రకటించింది మారు మనస్సు అనే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రారంభంలో నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఊరికే వేడుకగా వాడుకగా ఈ కోటాలకు వచ్చి బాగా పెట్టారు, బాగా విన్నాం అని లేచి వెళ్ళిపోవడం కాదు, కానీ మారు మనసు పొందకుండా వెళ్ళిపోవడం అది నాశనానికే దారి తీస్తుంది అని తెలియజేయడానికి మాటలు మీ ముందు పెడుతున్నాను. కాబట్టి మారు మనస్సు యొక్క గుర్తులేంటో 2 చెప్పాను. రెండవదిగా మారు మనస్సులో 2 రకాలు. మొదటి రకం మారు మనస్సు ఏంటంటే అవిశ్వాసుల మారు మనస్సు. రెండవ రకం ఏంటంటే విశ్వాసుల మారు మనస్సు. మారు మనస్సు అవిశ్వాసులకే కాదు, విశ్వాసులకు కూడా. యేసు ప్రభు వారు సేవా పరిచర్యలో లేక సువార్తలలో ఆయన ప్రకటించిన మారు మనస్సు ఆయన అవిశ్వాసులకు సంబంధించిన మారు మనస్సు. క్రొత్త నిబంధన చివరి భాగములో ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో ఆయన ప్రకటించిన మారు మనస్సు సంఘాలు పొందవలసిన, విశ్వాసులు పొందవలసిన మారు మనస్సు. 2-3 అధ్యాయాలలో 7 సంఘాలతో ఉత్తరం రాస్తూ 5 సంఘాలతో ఆయన మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని చెప్పాడు. వారు సంఘస్థులే, విశ్వాసులే, నమ్మిన వాళ్లే, మారు మనస్సు పొందండి అని చెప్పాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అవిశ్వాసులైనా మారు మనస్సు అవసరమే, విశ్వాసులైనా మారు మనస్సు అవసరమే. అవిశ్వాసులైతే పాపము నుండి పశ్చాత్తాపపడి దాన్ని విడిచిపెట్టి ప్రభువు వైపుకు తిరగాలి. విశ్వాసులైతే తమ జీవితములో ఉన్న లోకాన్ని, శరీరేచ్ఛలను, నిన్న మొన్న మీరు విన్నారు, శరీర కార్యాలు, శరీరేచ్ఛలు ఏ రీతిగా మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా ఆపుతున్నాయో ఆ సంగతులు 2 దేవుని దాసుల ద్వారా విన్నారు. అయితే ఆ మారు మనస్సు అనేది విశ్వాసులు కూడా పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మారు మనసు ఎన్ని రకాలు చెప్పండి? 2 రకాలు. ఎవరెవరికి అవసరం? అది అవిశ్వాసులకు అవసరం, రెండవది విశ్వాసులకు కూడా అవసరం. అంటే ఇక్కడున్న మనందరికీ అవసరమే మారు మనసు. ప్రతిరోజు మనం మారవలసిన, విడిచిపెడుతూనే ఉండాలి. మీకు అర్థం అవటానికి చెప్తాను. మ్యాథమెటిక్స్లో లిమిట్స్ అనే చాప్టర్ ఉంటుంది. దాంట్లో x టెన్స్ టు ఇన్ఫినిటీ అని ఉంటుంది. అంటే ఎక్స్ అనంతం వైపు ప్రయాణం చేస్తుంది అని దాని అర్థం. అంటే ఎక్స్ అనంతం ఎప్పుడూ కాదు, అలా వెళ్తూనే ఉంటుంది. అలాగే భూలోకంలో ఉండగా విశ్వాసులమైన మనం మారు మనస్సు పొందుతూనే ఉండాలి. ప్రతిరోజు మారు మనసు పొందుతూనే ఉండాలి. అందుకే పౌలు పత్రికల్లో రాస్తూ ఇలాగంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతన పరచబడి ఉన్నాడు అంటలేదు, పాస్ట్ పర్ఫెక్ట్ వాడట్లేదు. అక్కడ ఏమన్నాడు? నూతన పరచబడుచు ఉన్నాడు. అంటే నూతనత్వం జరుగుతూనే ఉంది. ఫిలిప్పీలకు రాస్తూ కూడా అన్నాడు, నేను ఇప్పటికే సాధించాను అని అనుకోవడం లేదు, ఇంకా ఆయన ద్వారా ఆ ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందాలని గురి దగ్గరకే పరిగెడుతున్నాను అని పౌలు అంటున్నాడు. అంటే విశ్వాసులు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు 2 రకాలు. అవిశ్వాసుల మారు మనసు 3, విశ్వాసుల మారు మనసు. 3వది చెప్తాను. మారు మనసు
ఎందుకు ప్రాముఖ్యమైనది? జాగ్రత్తగా వినండి. ఎందుకు మారు మనసు ప్రాముఖ్యమైనది? ఇందులో మరికొన్ని సంగతులు చెప్తాను. రండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. తీసేవాళ్ళు తీయండి, రాసేవాళ్ళు రాసుకోండి. మెట్టుకు జాగ్రత్తగా వినండి. ఎందుకు మారు మనసు అవసరం? ప్రకటన 16:9. కాగా మనుషులు కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచునట్లు మారు మనస్సు పొందినవారు కారు. నేను చెప్పదలిచిన మొదటి మాట ఏంటంటే, మారు మనసు ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, మారు మనసు పొందకుండా దేవునిని మహిమపరచడం అసాధ్యం. నువ్వు పాటలు పాడొచ్చు, చందా వేయొచ్చు, చర్చికి రావచ్చు, మీటింగులకు రావచ్చు, పనులు చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, కానీ ఇవన్నీ మారు మనసు లేకుండా కూడా చేయొచ్చు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మారు మనస్సు లేకుండా నువ్వు దేవుని మహిమపరచలేవు. యూ కెనాట్ గ్లోరిఫై గాడ్ వితౌట్ బీయింగ్ రిపెంటెడ్. మారు మనస్సు లేకుండా దేవునిని మహిమపరచలేవు. సోదరులారా, సోదరీలారా, అర్థమవుతుందా? ఇది మొదటి మాట. రెండవ మాట చెబుతాను, రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. లూకా 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రియులారా, నేను చెప్పదలిచిన రెండవ మాట, మారు మనసు పొందకుండా పరలోకాన్ని సంతోషపెట్టలేవు. యూ కెనాట్ ప్లీజ్ హెవెన్ వితౌట్ బీయింగ్ రిపెంటెడ్. మారు మనసు పొందకుండా దేవుని మహిమపరచలేవు. మారు మనసు పొందకుండా పరలోకాన్ని సంతోషపెట్టలేవు. పరలోకాన్ని సంతోషపెట్టకుండా భూలోకములో ఎంతమందిని సంతోషపెడితే ఉపయోగం ఏముంది? ఒక వైలన్ ప్లేయర్, యవనస్తుడు, ఒక కచేరీ ఏర్పాటు చేశారు. వేల మంది వచ్చారు. అద్భుతమైన ప్లేయర్ ఆయన. ఆ గ్రౌండ్ అంతా ఫిల్ అయిపోయి నిర్వాహకులు మళ్ళీ కొత్త టికెట్లు తీసుకొని ఆ వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి చేసినా కూడా సరిపోక గోడల మీద, చెట్ల మీద ఎక్కి గమనిస్తూ ఉన్నారు. ఈయన ఆ కన్సర్ట్ అంటే కచేరీ ప్రారంభించగానే ఇక వాళ్ళందరూ, గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ పాములు ఊగినట్లు ఊగుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు, నృత్యం వేస్తున్నారు. కానీ అందులో ఒక అతను కూర్చొని ఉన్నాడు. ముసలాయన, తల నెరిసిన ఆయన, గడ్డం పెరిగిన ఆయన. ఆయన కూర్చొని అసహనంగా ఉన్నాడు. తల అటు ఇటు ఊపుతున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి యవనస్తుడు వైలన్ తీసి పెట్టెలో పెట్టి మూసేసి స్టేజ్ దిగిపోతున్నాడు. ఆ నిర్వాహకులు వచ్చి, సార్ మీరు వస్తున్నారని ఎన్ని వేల మంది వచ్చారో చూసారా, ఏంటలా అకస్మాత్తుగా వైలన్ మూసేసి వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళకి మేము ఏం ఆన్సర్ చెప్పాలి అని అన్నారు. అంటే ఈరోజు నేను సరిగ్గా ప్లే చేయలేకపోతున్నానయ్యా అని అన్నాడు. సరిగ్గా ప్లే చేయలేకపోవటం ఏంటి సార్, మీరు ప్లే చేస్తుంటే మొత్తం అందరూ ఎలా డ్యాన్స్ వేస్తున్నారో చూస్తున్నారు కదా అని అన్నాడు. లేదు లేదు, నేను సరిగ్గా ప్లే చేయట్లేదు అన్నాడు. సరిగా ప్లే చేయట్లేదని మీరు ఎలా చెప్పగలరు సార్ అని అంటే, అదిగో ఆ ఎదర్ లైన్లో కూర్చున్నాడు చూడు ఒక ముసలాయన. ఎవరు సార్? ఆ జుట్టు నెరిసిన ఆయన, గడ్డం పెరిగిన ఆయనేనా? అవును ఆయనే. ఆయన అసహనంగా ఉన్నాడు, నా పట్ల అసంతృప్తిగా ఉన్నాడు, అందుకు నేను ప్లే చేయలేనన్నాడు. సార్, ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది మీ కొరకు అభిమానులుండి నాట్యం చేస్తుంటే ఆ ఒక్క ముసలాయన్ని మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు సార్ అని అన్నాడు. అంటే అప్పుడు ఈయన అన్నాడు, ఆయన ముసలాయన కాదు,
ఆయనే నాకు ఈ విద్య నేర్పిన గురు. ఆయన అసంతృప్తిగా ఉంటే ఈ గ్రౌండ్లో మొత్తం సంతృప్తిగా ఉన్నా నాకు సంతోషం లేదు. అర్థమైందా? పరలోకమందున్న దేవుడు మన పట్ల సంతోషంగా లేకపోతే భూప్రపంచములో మొత్తం సంతోషంగా ఉన్నా ఏం ఉపయోగం? అదే యేసుప్రభు చెప్తున్నాడు. మారు మనసు లేకుండా పరలోకాన్ని సంతోషపెట్టలేవు. ఇది రెండవ మాట. మొదటి మాట ఏంటి? ఎందుకు మారు మనసు ప్రాముఖ్యం? దేవుని మహిమపరచలేవు మారు మనసు లేకుండా. రెండవది, దేవునిని సంతోషపెట్టలేవు. మూడవ మాట చెప్తాను రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. మీరు దుఃఖపడిదరని సంతోషించుటలేదు, కానీ దుఃఖపడి మారు మనసు పొందితరని సంతోషించుచున్నాను. మూడవ మాట, మారు మనసు పొందకుండా దైవ సేవకుని సంతోషపెట్టలేవు. పౌలు మొదటి పత్రికను ఆ సంఘములో ఉండే ఒక పతనమైన వ్యక్తి విషయమై, అందులో కొంతమంది పాపాల్లో చిక్కిన వ్యక్తుల విషయమై రాశాడు. ఈ పత్రిక చదివి వాళ్ళు చాలా బాధపడ్డారు, దుఃఖించారు. ఆసక్తికరమైన సంగతి ఏంటో తెలుసా? కొరింథీయులు మంచోళ్ళ, మనం మంచోళ్ళమా? కొద్దిగా క్లిష్టమైన ప్రశ్న, అయినా జవాబు చెప్పండి, తర్వాత దాని వివరం చెప్తాను. కొరింథీయులు మంచోళ్ళ, మనం మంచోళ్ళమా? కంటి చూపేగా నోటి మాట లేదు మనకి. సరే, నేను చెప్తాను. ఆ రోజుల్లో కొరింథీయులను చూసినప్పుడు, లేక ప్రపంచంలో ఉండే నానుడు ఏంటంటే, బాగా పనికి మాలిన వాడిని చూసారే, వీడు కొరింథీయుడురా అనేవాళ్ళు. అంటే అంత పనికి మాలిన వాళ్ళు అన్నమాట. వాళ్ళలో నుంచి కొంతమంది మారారు. మారిన తర్వాత వారి జీవితంలో మార్పు స్పష్టంగా కనబడటంలా, ఇంకా విగ్రహారాధన సంబంధమైన పాపాలు, వ్యభిచార సంబంధమైన పాపాలు, కోర్టు కేసులు, ఇలాంటివన్నీ కనబడుతుంటే పౌలు వాటిలన్నిటిని సరిచేయడానికి మొదటి పత్రిక రాశారు. ఈ పత్రిక వాళ్ళు చదువుకొని ఏడ్చారండి. ఎప్పుడు ఏడ్చారు? చదువుకొని ఏడ్చారు. మరి వాళ్ళు మంచోళ్ళ, మనం మంచోళ్ళ అని అంటే ఇప్పుడు చెప్తాను. చదువుకొని ఏడ్చిన వాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే కొరింథీ పత్రిక మీద బైబిల్ క్లాసులను కూడా ఏడవనోళ్ళు గొప్పవాళ్ళ? ఇప్పుడు మనకి ఇన్ని బైబిల్ క్లాసులు మొదటి కొరింథీ పత్రిక మీద, తెస్సలోనికే పత్రిక మీద, గలతీ, వాళ్ళందరేమో చదువుకొని బాగుపడ్డారు. మనం వివరణలిని సవరణలు కుదరట్లా మనకి. దాని మీద వివరించేవాళ్ళు ఎంతోమంది దేవుని సేవకులను ఇచ్చాడు. వాళ్ళందరూ వివరించలా, జస్ట్ దే రెడ్ అండ్ దే వెప్ట్. చదువుకొని ఏడ్చేశారు అంతే వాళ్ళు. అదే అంటున్నాడు, నేను మిమ్మల్ని దుఃఖపెట్టానని సంతోషపడలేదు, కానీ దుఃఖపడి మారు మనసు పొందారని. అంటే ఎవరైనా దుఃఖపడుతూ ఉండగా సంతోషపడే వాళ్ళని శాడిస్టులు అంటారు. కానీ దుఃఖపడిన తరువాత బాగుపడే వాళ్ళను చూసి సంతోషపడే వాళ్ళని స్పిరిచువలిస్టులు అంటారు. అంటే పౌలు అంటున్నాడు, ఐఎమ్ నాట్ ఏ శాడిస్ట్, ఐ యామ్ ఏ స్పిరిచువలిస్ట్. నేను శాడిస్ట్ని కాదు, స్పిరిచువలిస్ట్ని, ఆత్మ సంబంధమైన వ్యక్తిని. అందుకనే మీరు మార్పు చెందారని ఎంచి సంతోషపడుతున్నాను. సో నేను చెప్పదలిచిన మూడవ మాట, నువ్వు నిజంగా మారు మనసు పొందకుండా నీ సంఘములో ఉండే దైవ సేవకును కూడా సంతోషపెట్టలేవు. ఎన్ని మాటలు చెప్పాను? 3. మళ్ళీ చెప్పండి ఒకసారి. మొదటిది, దేవుని మహిమపరచలేవు. రెండవది, పరలోకాన్ని సంతోషపెట్టలేవు. మూడవది, దైవ సేవకుని సంతోషపెట్టలేవు. 4వ మాట చెబుతాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. ఏశావు తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడెను. అంటే పొందుదామని అనుకున్నాడు, కానీ పొందలేకపోయాడు. నేను చెప్పదలిచిన 4వ మాట ఏంటంటే, మారు మనసు ఎందుకు ప్రాముఖ్యమైందంటే, నువ్వు సమయానికి పొందకపోతే పొందే అవకాశాన్ని కోల్పోతావు. ఖచ్చితంగా నెల క్రితం హైదరాబాద్ వెళ్ళాను. నన్ను రిసీవ్ చేసుకునే అబ్బాయి ఏరోడ్రామ్కి వచ్చి కారులో ముందు సీట్లో కూర్చోబెట్టుకోకుండా, సార్ మీరు వెనక సీట్లో కూర్చోండి సార్ అన్నాడు. సూట్ కేసు తీసి ఎదరబెట్టాడు. నేను అడిగాను, ఎందుకు తమ్ముడు, ముందు తర్వాత చెప్తాను, ముందు ఎక్కండి సార్ అన్నాడు. ఎక్కిన తర్వాత రాత్రి అంతా నిద్ర లేదు సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. అంటే సార్ నిన్న సాయంత్రం 5 గంటల దాకా ఈ ప్రక్కన కూర్చున్న అతను నేను 4 రోజులు కలిసి ఉన్నాం సార్. వాక్యం వింటూ ఉండగా, ప్రభువా 2024 అంతా వ్యర్థం చేసుకున్నాను ప్రభువా, 2025 ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా, నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా, 24 అంతా నీ కోసం ఏమి చేయలేకపోయాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అడిగాడు. 4 సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకొని 4 సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకొని ఇక నేను మారిపోతాను అని చెప్పి అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఇంటి దగ్గర దించేశాను. శనివారం ఉదయం వచ్చాము. శనివారం ఉదయం నుంచి సాయంత్రం నేను మళ్ళా కిరాయికి వచ్చేసాను సార్. 5 గంటలకి అది ఫోన్ చేశాడు సార్ అన్నాడు. ఫోన్ చేసి ఏమన్నాడు అన్నాను. అర్జెంటుగా రమ్మన్నాడు. అరే ఇప్పుడు దాకా 4 రోజులు కలిసి ఉన్నాం కదా, ఈరోజు కదా కిరాయికి వచ్చింది, నేను రాలేను అని అంటే, లేదు నువ్వు అర్జెంటుగా రావాలి అని అన్నాడు. సరే వెళ్ళాను. వెళ్ళే టైంకి నేల మీద పడిపోయి ఉన్నాడు. నోట్లో నుంచి నురగ కారుతుంది. ఇంటి పక్కన వాళ్ళని పిలిచి, ఓనర్స్ని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. డాక్టర్లు అన్నారు ఇతను చచ్చిపోయి 1 గంట. ఇష్టం లేక రాలేదు. నేను మాత్రం మారు మనసు అంటే ఇష్టం లేక రాలేదు, పొందుదామనే అనుకున్నాను, కానీ పొందేలోపుకి ఎక్కడ తేలాను అని చెబుతారు. ఏశావు అందులో మొదటి సాక్ష్యం. పొందుదామని అనుకున్నాను కానీ పొందకుండా నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అవకాశము దొరకక ఏముంది అక్కడ? విసర్జింపబడెను, క్యాస్ట్ అవుట్, తోసివేయబడ్డాడు. అందుకే మారు మనసు అంత ప్రాముఖ్యమైనది. సోదరులారా, అర్థమవుతుందా? ఇందులో మరొక మాట చెప్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయం, ఇందాక మనం చదివిన వాక్య భాగం 3వ వచనం. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. 5వది, మారు మనసు ఎందుకు ప్రాముఖ్యమైందంటే, మారు మనసు పొందని వాళ్ళకి ఏం మిగులుతుంది? నాశనం, డిస్ట్రక్షన్. బీ కేర్ఫుల్. ఈ 5 కారణాలను బట్టి మారు మనసు ఎంత ప్రాముఖ్యమైనదో అర్థమవుతుందా సోదరులారా, సోదరీలారా? 3 సంగతులు మీ ముందు పెట్టాను. మొదటిది, మారు మనస్సును ఎలా గుర్తించవచ్చు. 2వది, మారు మనస్సులో ఉండే రకాలు. 3, మారు మనస్సు ఎందుకు ప్రాముఖ్యం. 4వది చెబుతాను. నిజమైన మారు మనస్సులో కనపడే 5 గుర్తులు, 5 important symptoms seen in a true repented heart. నిజమైన మారు మనసు కలిగిన హృదయములో కనపడే 5 తిరుగులేని గుర్తులు. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు వీళ్ళు మారు మనసు పొందారని. 5 గుర్తులు ఏంటో చెప్తాను. నంబర్ 1, ముందు ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. ఫ్రీలీ అడ్మిటింగ్ ద ఫాల్ట్స్. తెలుగులో చెప్తాను, సిగ్గుపడకుండా తప్పును ఒప్పుకోవడం.
సిగ్గుపడకుండా తప్పును ఒప్పుకోవడం, సిగ్గుపడకుండా పాపాన్ని ఒప్పుకోవడం. చాలామందిలో ఉన్న పొరపాటు ఏంటో తెలుసా? పొరపాటు అభిప్రాయం ఏంటో తెలుసా? నేను ఒప్పుకుంటే వీళ్ళందరికీ తెలిసిపోతానేమో అని. నేను ఇక్కడ సంగతి చెప్పనా? నువ్వు ఒప్పుకుంటే 100 మందికో 1000 మందికో తెలుస్తుంది. నువ్వు ఒప్పుకోకపోతే అక్కడ ఎంతమందికి తెలుస్తుంది? కోట్ల మందికి తెలుస్తుంది. కాబట్టి చెప్పు, ఇంజెక్షన్ మంచిదా, ఆపరేషన్ మంచిదా? ఇంజెక్షన్ ఒక్క నిమిషంలో అంటే అయిపోద్ది. ఆపరేషన్ అంటే అది కోత కొయ్యాలి, కుట్లేయాలి. చెప్పు, 1000 మంది ముందు ఒప్పుకోవడం మంచిదా, కోట్ల మంది ముందు పరువు పోవడం మంచిదా? అది మొదటి కారణం. సిగ్గు లేకుండా తప్పును ఒప్పుకోవడం, సిగ్గు లేకుండా. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తను అక్కడికి పంపితే దావీదు ఏమన్నాడు? ఎటువంటి అటు పక్కకి వెళ్ళిపోండి అని. నాతాను గారు, ఏంటి మరీ నేను మీకు అంత చనివిస్తే మాత్రం అందరి ముందు నన్ను ఇలాగ అనాలా? సీక్రెట్గా వచ్చి చెప్పొచ్చు కదా అని అనలేదు. సిగ్గుపడకుండా తప్పు ఒప్పుకొని కనీసం 4-5 కీర్తనలు రాశాడు. వాటిల్లో 2 కీర్తనలు ఫేమస్. 51వ కీర్తన, 32వ కీర్తన. దాని మీద ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఒక మంచి పాట కూడా రాశారు. దేవా దీన పాపిని, దేవా మహారాజును అని అనలేదు. ఏమన్నాడు? దేవా దీన పాపిని. ఐ యామ్ ఎ రెచెడ్ సర్వెంట్, రెచెడ్ సిన్నర్. సిగ్గుపడకుండా తప్పు ఒప్పుకోవడం, అది నిజమైన మారు మనస్సుకు తిరుగులేని గుర్తు. ప్రియులారా, రెండవది చెప్తాను. ఫుల్లీ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ. సంపూర్తిగా బాధ్యత మీద వేసుకోవడం. ఫుల్లీ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యత అంతా పూర్తిగా మీద వేసుకోవడం. నిజంగా నువ్వు మారు మనసు పొందావంటే తప్పు నీ మీదే వేసుకోవాలి. 50-50 అన్నారు ఎప్పుడైనా? ఏంటిది అది 50-50? బిస్కెట్లకు సరిపోద్ది 50-50. మారు మనసు సరిపోదు. అర్థం అవటానికి చెప్పనా? నాతాను వచ్చి దావీదు దగ్గర, ఆ మనుషుడు నువ్వే అంటే, నన్నొక్కడిని అంటావేంటండి? టాప్ లేని బాత్రూంలో ఆవిడని ఎవరు స్నానం చేయమన్నారు? నాదెంత తప్పు ఉందో ఆవిడది కూడా అంతే తప్పు ఉంది అని 50-50 చేయలా. ఏమన్నాడు? దేవా, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశాను. ఐ మైసెల్ఫ్, ఒళ్ళు కొవ్వెక్కి పాపం చేశాను. దిస్ ఈజ్ మై ఫాల్ట్, నాట్ హర్ ఫాల్ట్. నిజమైన మారు మనస్సు తప్పును పూర్తిగా తన మీద వేసుకుంటుంది. తప్పు నాదే, అవతలమది కాదు. తప్పు నాదే. నువ్వు నిజంగా మారు మనసు పొందావంటే ఇది రెండో గుర్తు. చెప్పండి, మొదటిదేంటి? సిగ్గుపడకుండా ఒప్పుకోవడం. రెండవదేంటి? సంపూర్తిగా బాధ్యత వహించటం. మూడవది హంబ్లీ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. సాత్వికంతో క్షమాపణ కోరడం. సాత్వికంతో క్షమాపణ కోరడం. దేవా, నేనే చేశాను పాపం. నీ రక్షణానందం నాకు మరలా కలుగు చేయి. నువ్వు తోసేస్తే నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా? ఒకవేళ నువ్వు కొడతావా, నేను పడతాను. నువ్వు నన్ను చీ అంటావా, నేను పడతాను. ఒకవేళ నీ చేతులు దండిస్తావా, దానికి కూడా ఇష్టపడతాను. కానీ నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా? నన్ను కనికరించి ప్రభువా. సాత్వికంతో క్షమాపణ కోరడం. ఇది మూడవ రుజువు. గుర్తున్నాయా? చెప్పండి. నా సందేశం అంత ఎగిరిపోయినా పర్లేదు, ఈ మాటలు గుర్తుండాలి. మొదటి మాట ఏంటి? సిగ్గుపడకుండా ఒప్పుకోవడం. రెండవ మాట ఏంటి?
సంపూర్తిగా బాధ్యత వహించటం. మూడవది ఏంటి? సాత్వికముతో క్షమాపణ కోరడం. నాలుగవది చెప్తాను, ఇమ్మీడియట్లీ చేంజింగ్ ద యాటిట్యూడ్. సత్వరమే ప్రవర్తనను మార్చుకోవడం. మారు మనసు అంటే అర్థం అది. సత్వరమే, ఇమ్మీడియట్లీ. ఇప్పటి నుంచి నేను కొంచెం సీరియల్గా కొద్దిగా నెమ్మదిగా వదిలేస్తానండి అని అంటాం కాదు. సత్వరమే ప్రవర్తనను మార్చుకోవడం. జి రాజారావు గారని ఒక దేవుని సేవకుడు ఉన్నవారు. ఆయన చనిపోయారు. పాత నిబంధన, క్రొత్త నిబంధన బైబిల్ ఆయన చదువుకుంది 5వ తరగతి అయినా బైబిల్లో 66 గ్రంథాల మీద వ్యాఖ్యానాలు రాసిన గొప్ప దేవుని సేవకుడు. ఆయన ఒకసారి తప్పిపోయిన కుమారుడు మార్పు గురించి చెబుతూ ఒక మంచి మాట అన్నారు. ఆయన అన్న మాట ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు కలిగింది. ఎక్కడ? పందుల దగ్గర. వచ్చేటప్పుడు అక్కడే వచ్చాడా, పందుల్ని ఏమన్నా తీసుకొచ్చాడా అన్నాడు. అక్కడే వచ్చాడా, పందుల్ని ఏమన్నా తీసుకొచ్చాడా? పంది ట్రేస్ కూడా వెనక్కి రాలేదు. ప్రవర్తన మార్చడం అంతే, అది అర్థం. అప్పటికే 5 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇది చాలక 6వ వర్డ్తో ఉంటుంది యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఇప్పుడున్నవాడు నీకు పెనిమిటి కాడు అని ప్రభువు చెబితే, ఇంకా ఆయనను చూసి ఆ మాట విని గుండె పగిలిపోయి, ఈయనే లోకరక్షకుడు, ఈయనే మెస్సయ్య అని అర్థమయ్యి మారు మనసు పొందింది. ఆమె మారు మనసు పొందిందంట. ఆయనకు గుర్తేంటో తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి. ఇది మనం చిన్నప్పటి నుంచినే కథే కదా. ఆవిడ మారు మనసు పొందిందంట, గుర్తేంటి చెప్పండి అమ్మా? కొండ వదిలేసి వెళ్ళింది. బాగా చెప్పారు, వెరీ గుడ్. కొండ ఎందుకు వదిలేసి వెళ్ళింది? రెండవ ప్రశ్న అమ్మా. కొండ ఎందుకు వదిలేసి వెళ్ళింది? ఏదో యాక్షన్ చేస్తున్నారు, ఏమీ పట్టలేదు నాకు. చెప్పండి, కొండ ఎందుకు వదిలేసి వెళ్ళింది? మారు మనసు మొత్తం కొండ తీసుకెళ్ళవచ్చు కదా. కొండకి దానికేంటి సంబంధం? తమ్ముడు చెప్పు. గుడ్, వెరీ గుడ్, దట్స్ ఎ గుడ్ ఆన్సర్. కొండను తీసుకెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఆ ఉన్నోడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి కొండే వదిలేసి వెళ్తే అయిపోతుందిగా. కొండను తీసుకెళ్తే మళ్ళీ నీళ్ళు తీసుకెళ్ళాలి. కాబట్టి అసలు కొండ వదిలేసి వెళ్తే ఊరిలోకి వెళ్ళొచ్చు. అందుకే బావి దగ్గర నుంచి ఊరిలోకి వెళ్ళింది. బావి దగ్గర నుంచి ఇంకొక బావ దగ్గరికి వెళ్ళలా, ఊరిలోకి వెళ్ళింది. మాసిలమణి గారు ఎంత అర్థవంతమైన పాట రాశారండి. ఆ మాట, ఆ పదాన్ని, సమరస్త్రీ జీవితాన్ని. కొండను వీడి పరుగిడితి, బావిని చేకొని హృదయంతో. బావిని, కొండ వదిలేసిందంట, బావిని చేతిలో పట్టుకొని వెళ్ళిందంట. అంటే జీవజలముల బావిని చేతిలో పట్టుకొని వెళ్ళిందంట. ఏం మీనింగ్ అసలు అందులో తెలిస్తే ఆనందించగలుగుతారు, అర్థం తెలిస్తే. కొండ వదిలేశాను, కానీ జీవజలాల బావిని గుండెల్లో పెట్టుకొని, చేతిలో పెట్టుకొని వెళ్ళాను. నిజమైన మార్పు ప్రవర్తనలో మార్పు తెస్తుంది. సత్వరమే ప్రవర్తన మారడం, అది అర్థం. అంతేగాని ఈరోజు కొంచెం, రేపు కొంచెం వదిలేస్తానండి అనేది కాదు. 5వ రుజువు ఏంటో తెలుసా? యాక్టివ్లీ రీబిల్డింగ్ ద ట్రస్ట్. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం. నిజమైన మారు మనసుకుండే గుర్తులివి. ఆల్రెడీ నువ్వు ఏ విషయంలో అయితే నమ్మకాన్ని కోల్పోయావో దాన్ని మళ్ళీ సంపాదించుకోవడం. మరి ఇటువంటి మారు మనస్సు అనుభవం ఉందా? చెప్పండి. ఇక్కడున్న అందరిని అడుగుతున్నా, 2024లో 23 కంటే 24లో 24 కంటే 25లో నూతనత్వం ఏమైనా వచ్చిందా? ఏవైతే పాపములు, బలహీనతలు ఉన్నాయో వాటి విషయమైనా సిగ్గులేని, సిగ్గుపడని పశ్చాత్తాపం వచ్చిందా? ఆ లోపాలకు, ఆ
పాపాలకు బాధ్యత నీ మీదే వేసుకున్నావా, లేకపోతే నాదెంత తప్పు ఉంది అవతల వాళ్ళు కూడా అంతే తప్పు ఉంది అంటున్నావా? దబాయిస్తున్నావా, బుకాయిస్తున్నావా? మూడవదిగా, సాత్వికంతో క్షమాపణ కోరుతున్నావా? నాలుగవదిగా, సత్వరమే ప్రవర్తనను మార్చుకుంటున్నావా? ఐదవదిగా, ఇదివరకు ఏ తప్పుల్లో అయితే ఉన్నావో ఆ తప్పుల్లో లేవు అన్న నమ్మకాన్ని, సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నావా? లాజరు అప్పటి వరకు సమాధిలో ఉన్నాడు, కానీ ఆ తర్వాత లేచాక యేసు ప్రక్కనే కూర్చున్నాడు, ఆయనతో భోజనానికి కూర్చున్నాడు. సహవాసం మారింది. సేనా దయ్యం పట్టినవాడు అంతకు మునుపు తన్ను తాను గాయపరుచుకున్నాడు, కానీ యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. అది చేంజ్. పోయిన నమ్మకాన్ని సంపాదించుకోవడం. దీని గురించి డిఎల్ మూడీ గారు ఒక మంచి వివరణ ఇచ్చారు. ఆయన తిరిగి వస్తుంటే దూరం నుంచి ఈ సేన, ఆయన ఊరికే సువార్త సందేశంలో వివరణ ఇలా రాశాడు. దూరం నుంచి పిల్లలు చూశారంట. ఎవరు? ఈ సేనా దయ్యం పట్టినోడి పిల్లలు. వాళ్ళు ఊర్లో ఉంటారు కదా, ఈడేమో సమాధుల్లో ఉండేవాడు. చూసి, అరే డాడీ లాగుందరా అన్నాడంట అన్న తమ్ముడితో. అరే నిజమేరా అని గబక్కని ఇంట్లోకి వెళ్ళి నాన్నతో చెప్పాడంట, అదా అమ్మతో చెప్పాడు. అమ్మా డాడీ వస్తున్నాడే అంటే ఆవిడకి పై ప్రాణాలు పైనే పోయినాయి. అంటే తలుపులేసేయండి రా అందంట. అక్కర్లేదమ్మా, ఈరోజు ఏంటో కొత్త బట్టలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని చాలా బాగా వస్తున్నాడమ్మా అని అంట. అరే నాన్నకు పట్టింది 1, 2 కాదు కదరా, వేల దయ్యాలు. వాటిలో ఈ దయ్యం కొత్త దయ్యం అయి ఉంటుందిరా, కొత్త వేషం వేసుకొని వస్తున్నాడు రా అని అందంట. నిజమే. అప్పుడు పిల్లలకు అర్థమయ్యి, నిజమే మమ్మీ నువ్వు చెప్పేది లాజిక్ ఉందని తలుపులు వేసేశారు. వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినట్టు రావటల్లా తలుపు కొడుతున్నాడు. మేరీ అంటున్నాడు. ఆయన ఊహించి రాశాడు మేరీ అని. మేరీ అని అన్నాడు. అనగానే లోపల మాట్లాడలా. పిల్లలు ఇద్దరు మంచం కిందకు దూరిపోయారంట. మేరీ బిక్క చచ్చిపోయింది. ఈయన తలుపు తీస్తే లోపలికి వచ్చి కొడతాడు, తీయకపోతే తలుపు బద్దలు కొడతాడు. ఏం చేయాలి అర్థం కాక అలాగే ఉంటుండగా మేరీ నన్ను నమ్ము మేరీ అని అంటున్నాడు. అంటే ఇన్నిసార్లు, ఇప్పుడు వరకు ఎన్నోసార్లు నమ్మానయ్యా నిన్ను, కానీ ఇప్పుడు నమ్మడానికి నాకు ధైర్యం చాటలేదు. నేను ఎట్లా కట్టోర్చుకుంటాను, పిల్లలు బిక్క చచ్చిపోతున్నారు, నువ్వంటే వద్దు వెళ్ళిపో అని అంటుంది. లేదు మేరీ, నా జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం జరిగింది అని అంటే, లేదు నేను మారాను, నన్ను నమ్ము అన్నాడు. నీ నమ్మకాన్ని నేను ఎలా పుట్టించాలి చెప్పు అని అంటే, వెంటనే మేరీ అందంట, బయట నేను బట్టలు ఉతుకుతూ అలాగే వచ్చాను, ఆ ఉతికేసిన బట్టలన్నీ జాగ్రత్తగా ఆరే అందంట. బట్టలు మర్యాదగా తీసి ఆరేస్తున్నాడు. అంతకుముందు పీకి పాడేసేవాడు, ఆరేస్తున్నాడు. కొంచెం నమ్మకం వచ్చింది, అయినా పూర్తి నమ్మకం రాల. మళ్ళీ ఏమందో తెలుసా, బయట బరకా ఉంది. బరకా అంటారా, చీపిరా ఏమంటారు ఇక్కడ, చీపురు ఉంది, ఒకసారి ఇల్లుడు వాకిలుడు అందంట. వాకిలి బట్టి ఊడుస్తున్నాడు. బయట అంట్లు ఆపేశాను, మధ్యలో కడగడం ఆపేశాను, కడుగు అందంట. కడిగాడు. అప్పటికి నమ్మకం కుదిరి తలుపు తీసింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం. నిజమైన మారు మనస్సులో ఈ 5 గుర్తులు కనబడతాయి. ఇదే లేకపోతే మారు మనస్సు కాదు. ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామా? పద్మశాలి కుటుంబంలో నుంచి మార్పు చెందిన వెంకట్రావు అని ఒక ఆయన ఉన్నాడు మా దగ్గర. యేసుప్రభుని నమ్ముకోకముందు భయంకరమైన తాగుబోతు. భార్యని కొట్టి ఇంట్లో నుంచి గెంటేసి, ఆమె పారిపోతే ఎక్కడ దాక్కుందో ఇల్లు వెతుకుతుంటే ఆవిడ తట్టుకోలేక ఇంటి పక్కనే ఉండే కాలువ ఉండేది, అది బందర్, మచిలీపట్నం వైపు వెళ్తుంది, అందుకే బందర్ కాలువ అంటారు. ఆ కాలువలో దిగిపోయి మనిషి అంతా దిగి ఈ ముఖం భాగం మాత్రం పైకి ఇలా పెట్టుకొని రాత్రి అంతా ఉండేది.
అంటే ఇక కాలువలో దిగితే రాడు అనేది ఆమె ధైర్యం. అలాగే వెళ్ళి రాత్రిపూట ఉండేది. సరే, ఒక దినాన దేవుని వాక్యం విని పట్టబడ్డాడు, మారు మనసు పొందాడు, ప్రభు బిడ్డయ్యాడు. ఒకరోజు సాక్ష్యం చెబుతూ అంటున్నాడు, ఇదివరకు నా జీవితం ఎలా ఉండేదంటే మా భార్యాభర్తలకు చాలాసార్లు తగాదయింది, ఎన్నోసార్లు ప్రమాణం చేశాను, అన్నిసార్లు తప్పాను. ఒకసారి మాట పెరిగితే నిన్నైనా వదిలేస్తాను కానీ గ్లాసు మాత్రం వదలను అని కూడా మాట ఇచ్చాడంట భార్యతో. కానీ ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఇప్పుడు దాని వైపు చూస్తుంటే అసహ్యం పుడుతుంది, రోత పుడుతుంది, వాంతి వస్తుంది. అది లేకుండా, అది భార్య పిల్లలు కుటుంబం లేకపోయినా పర్వాలేదు, ఇది లేకుండా ఉండలేను అనుకునేవాడిని. ఇప్పుడు అది చూసి ఉండలేకపోతున్నాను. ప్రవర్తనలో మార్పు. ప్రియులారా, నిజమైన మారు మనస్సులో ఉండే లక్షణాలు అవి. ఈ 4 సంగతులు మనం మనసులో ఉంచుకుందాం. చివరిగా నా తలంపు ఏంటో తెలుసా? స్పందన. అది 5వది. మరి నీ స్పందన ఏంటి? ఎంతసేపు సందేశాన్ని విన్నావు? విశ్వాసులారా, మనతో కూడా ఈ ఉదయకాలం ఈ మాట మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ప్రభు మనల్ని కూడా మారు మనసు పొందమంటున్నాడు. ఎఫెసు సంఘంతో 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగన్నాడు ఆయన, మొదట నీకున్న క్రియలు నువ్వు చేయి, మొదట నీకున్న ప్రేమ నువ్వు కలిగి ఉండు, అలా చేస్తేనే సరి, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభాన్ని తీసి పడేస్తాను. అంటే మీకు అర్థమవటానికి చెప్తాను. ఇది వరకు నువ్వు 100 డిగ్రీలు టెంపరేచర్తో ఉండేదానివి, ఇప్పుడు 90కి పడ్డావు. సరేలే, ఆ 10 డిగ్రీలు నేనే రాజీ పడతాను అని అంటలేదు ప్రభు. కానీ ఏమంటున్నాడు? వస్తే 100కి రా, లేదా నీ 90 కూడా నాకు అవసరం లేదు. ఆలోచించండి. ఈ ఉదయకాలం రక్షించబడిన తొలి దినాలలో ఉన్న ప్రేమ, భక్తి, ఆసక్తి మనలో ఉన్నాయా? ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, భక్తి జీవితం ప్రారంభంలో ఉన్నట్టుందా? పూర్తిగా పడలేదులే, మొదటిది పడిపోయింది. ప్రభు అంటున్నాడు, నువ్వు ఆ స్థితికి రా, లేకపోతే నువ్వు ఉన్న స్థితి కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నాకు అవసరం లేదు. ఈరోజు దేవుడు మన ముందుకు తీసుకొచ్చిన దీన్ని బట్టి మారు మనసు పొందుదాం. మంచిది. ఈ చివరి మాట దగ్గరకు వచ్చి, అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి, నేను ఇందులో కూడా ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ అంజూరపు చెట్టు గురించి ఒక 5 సంగతులు. మొట్టమొదటిగా, ఇది కృప పొందిన చెట్టు. రెండవదిగా, ఇది నిరాశపరిచిన చెట్టు. మూడవదిగా, ఇది తీర్పు కింద ఉన్న చెట్టు. నాలుగవదిగా, ఇది వ్యర్థపరిచిన చెట్టు. ఐదవదిగా, ఇది తోటమాలి యొక్క ఓర్పు కిందకు వచ్చిన చెట్టు. 5 విషయాలు. మొదటిది, కృప పొందిన చెట్టు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, కృప పొందిన చెట్టు అని సహజంగా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు నాటరు. మాసిలామణి గారు ఒకరోజు సందేశం చెప్పేటప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. ఒక అంజూరపు చెట్టు 20 ద్రాక్ష చెట్ల అంత ఆహారాన్ని, అంత వైశాల్యాన్ని తీసుకుంటుందంట ఒక్క అంజూరపు చెట్టు. అంటే ఒక్క అంజూరపు చెట్టును, అందుకే చూడండి ఆ మాట, 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటెను అని లేదు. నాటెనంటే నాటబడినంటే ఏంటి తేడా దానికి? అంటే ఒకరోజు యజమాని వచ్చే టైంకి అంజూరపు చెట్టు అక్కడ కనబడింది. ఏదన్నా విత్తనం వచ్చి పెట్టారా, ఎవరన్నా వచ్చి దొంగతనంగా పెట్టారా, ఎలాగైనా యాక్సిడెంటల్గా వచ్చిందో తెలియదు, నాటబడి కనబడింది. వెంటనే క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు యజమాని, అరే ఈ ద్రాక్ష తోటలో దీన్ని వదిలేస్తే నేను ఎన్ని ద్రాక్ష చెట్లు కోల్పోవాలి? 20. కాబట్టి దీన్ని ఉండడమా పీకటమా? ఆలోచించాడు.
పోనీలే పాపం ఆ పసి అంజూరపు చెట్టు, లెట్ ఇట్ బి, ఉండని అనుకున్నాడు. అందుకనే అది ఏం చెట్టు? కృప పొందిన చెట్టు. రెండవదిగా కృప పొందింది కానీ నిరాశపరిచింది. 3 ఏండ్ల నుండి ఫలములు వెతుకుతున్నాడు. అంటే ఆ 3కు ముందు ఇంకొక 3, మొదటి 3 సంవత్సరాలు దాని కాయలు తీసుకోరు. మళ్ళా ఆ తర్వాత కాలం 3 సంవత్సరాల నుంచి ఫలాలు వెతుకుతున్నాడు, కాయలు రావట్లా. యజమాని నిరాశకు గురయ్యాడు. ఆ తర్వాత లెక్కలు వేసుకున్నాడు. వేసుకుంటే కోపం వచ్చింది. నరికే అన్నాడు. ఎందుకన్నాడు మాట? అది వ్యర్థపరుస్తుంది. ఏం వ్యర్థపరుస్తుంది? 1 దేవుని కృపను, 2 తోటమాలి ప్రయాసను, 3 యజమాని సహనాన్ని. ఏమేమి వ్యర్థపరిచింది చెప్పండి? దేవుని కృపను, యజమాని సహనాన్ని, తోటమాలి ప్రయాసను. అందుకే నరికేసాయి అన్నాడు. అయితే ఓర్చుకుంటున్నాడు ఎవరు? తోటమాలి. అయ్యా 1 సంవత్సరం. ఈ సందేశం నేను మీ ముందు పెడుతుండగా ఒకవేళ 25 ఆఖరి సంవత్సరమేమో, ఒకవేళ 25వ సంవత్సరం ఈ 2వ నెల నీకు ఆఖరి నెలేమో నాకు తెలీదు. ప్రేమ దీర్ఘకాలము సహించును అని ఉందగాని సర్వకాలం అని లేదు. అది దేవుడు కూడా చేయలేని పని. లవ్ సఫరెత్ లాంగ్ బట్ నాట్ ఆల్వేస్. అందుకని దేవుని దీర్ఘశాంతంతో చెలగాటమాడొద్దు. మారు మనసు పొందండి. నమ్మని వాళ్ళు నమ్మండి. ఎన్ని ప్రసంగాలైనా, ఎన్ని మీటింగులైనా రెండే తలంపులు. ఏంటో తెలుసా? నమ్మనోళ్ళు నమ్మాలి, నమ్మినోళ్ళు నమ్మకంగా బతకాలి. ఎన్ని ప్రసంగాలన్నీ ఈడు చుట్టే తిరుగుతుంటాయి. చెప్పండి. నమ్మనోళ్ళు నమ్మాలి, నమ్మినోళ్ళు నమ్మకంగా బతకాలి. అంతే. ఇదే దాని యొక్క సారాంశం, క్రైస్తవ జీవిత సారాంశం. నమ్మకపోతే నమ్మాలి, నమ్మితే నమ్మకంగా బతకాలి. దానికి మారు మనస్సు పునాది కావాలి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడితే మీరున్న స్థలంలో సిగ్గుపడకుండా మీ తప్పును, మీ అవిధేయతను, మీ పాపమును ఒప్పుకోండి. సంపూర్తిగా ఆ పాపానికి మీరే బాధ్యత వహించండి. సాత్వికంతో క్షమాపణ అడగండి. సత్వరమే ప్రవర్తనను మార్చుకోండి. పోగొట్టుకున్న సాక్ష్యాన్ని, నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోండి. ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయు. గొడ్డలి రెడీగా ఉంది, దెబ్బ పెడితే ఎగిరి అవతల పడుతుంది, అంతే. యజమాని సహనంతో చెలగాటమాడొద్దు. ప్రభువుకి అప్పగించుకోండి. కొద్ది నిమిషాలు మీ మనసులో మీరే, మీ స్వరం మీకు వినబడేలాగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరికి వారు పరీక్షించుకుందాం. మరి దైవజనులు చెప్పిన ప్రకారం దేవుని యొక్క మాటలు విని